వీధి కుక్కలను చంపడంపై సినీ నటి జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. 100 కుక్కల్లో కేవలం 5 కుక్కలు మాత్రమే క్రూరంగా ప్రవర్తిస్తాయని, ఆ 5 కుక్కల కోసం 95 కుక్కలను చంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉందన్నారు. వీధి కుక్కల సంతానోత్పత్తి పెరగకుండా కట్టడి చర్యలు చేపడితే సరిపోతుందన్నారు. ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుక్కలను హతమారుస్తున్నాయని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాపం మా కుక్కలు ఆల్రెడీ వాడు వీరి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీ విచ్ వేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ.